నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నరాల బలహీనత పురుషుల్లో నరాల బలహీనత అనేది కామన్ గా ఉంటుంది. అలా ఎందుకు వస్తుంది? వాటి గురించి డీటెయిల్ గా మాట్లాడడానికి, అలాగే వాళ్ళకున్న నరాల బలహీనతకు సంబంధించి రెమెడీ పరిష్కార మార్గాన్ని ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద డాక్టర్. 900 సంవత్సరాల నుంచి ఆయుర్వేద కుటుంబం నుంచి వస్తూ ఉన్నారు ఆయన. సో వారిని అడిగి మరిన్ని డీటెయిల్ తెలుసుకుందాం. నమస్కారం రసూల్ గారు. నమస్తే అండి. రసూల్ గారు చెప్పండి. పురుషుల్లో నరాల బలహీనతకు సంబంధించి ఒక మంచి రెమెడీ అనేది బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు తెలియజేయండి. చక్కటి ప్రశ్న అడిగారమ్మా. ఈరోజు మనిషి అన్ని తింటున్నాడు. కానీ ఏది ఎప్పుడు తినాలా అనే తెలియక అన్ని తిని ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాడు. కానీ వాని శరీరంలో ఎలక్షన్ పోగొట్టుకుంటున్నాడు. ఓకే. ఇక్కడ మాంసంతో పాటి పెరుగు పచ్చడి తింటున్నారు. ఇది హ్మ్. తప్పు. హ్మ్. చేప మాంసంతో పాటి పాలు తీసుకుంటున్నాడు. ఇది రాంగ్. ఓకే. అంటే ఒకదాంతో ఒకటి కలిపి తినకూడదా? శత్రువు. ఓకే. ఇప్పుడు చేపతో పాటి మజ్జిగ తీసుకుంటే స్కిన్ డిజార్డర్, హ్మ్. దీర్ఘకాలిక చర్మ రోగాలు వస్తాయి. హ్మ్. ఇట్లా ఎన్నో సమస్యలు ఈ మానవ దేహాన్ని అతలాకుతలం చేస్తుంటాయి. ఈరోజు చిన్న చిన్న పిల్లనాయలు 20-25 ఏళ్ళ పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఫోన్లు, గురుగారు గురుగారు సోన్సో, గురుగారు సోన్ అమ్మాయిలు ఆడతారు, బాబాయ్ గారు ఏంటండి మీ అల్లుడు గారికి ఈ మధ్య ఇట్లా. దీని కారణాలు వెతికితే బాడీ మెకానిజం దెబ్బతినింది. ఓకే. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కరోనాలు ఏం చేస్తారు, టైట్గా అవేంటి కొత్త కొత్తవి వేవి డ్రాయర్స్ అవి వేసుకోవడం, దానిపైన జీన్స్ వేసుకోవడం, అదేదో నైట్ ప్యాంట్ అంట. హ్మ్. ఇట్లా ఎప్పుడైతే అంటే టైట్ గా బట్టలు వేసుకోవడానికి కూడా ప్రాబ్లం ఉంటదంటారా? తప్పు వేసుకోకూడదు. అమ్మాయిలు ఓకే. వేసుకోకూడదు, అబ్బాయిలు వేసుకోకూడదు. హ్మ్. బొడ్డు నుంచి తొడల వరకు వీర్య కణాలు ఉత్పత్తి అయ్యే ప్రదేశాల్లో అలా గాలి చొరకుండా బట్టలు ఎలా కడతారు? ఏ వైద్యశాస్త్రం చెప్తాంది ఆ విధంగా? ఇది తీసేయాలి. చక్కటి లుంగి కట్టుకోండి. హ్మ్. అమ్మాయిలు వారి వారి అనుభవం కొద్దీ చక్కటి దుస్తులు వేసుకోండి. శరీరం కప్పుకొని ఉండాలా, హ్మ్. శరీరానికి ఇబ్బంది కలగకూడదు. ఓకే. శరీరం కప్పుకొని ఉండాలా, హ్మ్. ఇబ్బంది కాకూడదు. శాస్త్రబద్ధమైన శాస్త్రానికి సంబంధించిన దుస్తులు ధరించాలా, హ్మ్. కానీ వ్యతిరేకంగా ఉండకూడదు. ఓకే. ఇటువంటి దుస్తులు ధరించాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. రెండవది, రాత్రులు పెరుగు తినకండి. హ్మ్. పప్పు, అన్నం, రసము తీసుకోండి. ఎక్కువగా బూడిద గుమ్మడికాయని ఆహారంగా తీసుకోండి. ఓకే. ఇది మీ శరీరానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. రెండవది, మెంతి కూరని, హ్మ్. మెంత ఆకుని పప్పుగా ఎక్కువగా అలవాటు చేసుకుంటే ఎప్పుడైతే మీకు రక్త శుద్ధి జరుగుతుందో, మీ రక్తం ఫిల్టర్ అయ్యి అందులో బెస్ట్ కొలెస్ట్రాల్ మీ శరీరంలోకి వస్తుంది. ఈ గుడ్ కొలెస్ట్రాలే మీ వీర్య కణాలు ఉత్పత్తి చేయడానికి దోహదపడుతుందమ్మా. ఓకే. అలాగే కేవలం ఫుడ్‌కి సంబంధించిందే అంటారా? లేదంటే మన రెగ్యులర్‌గా మనం వాడే వస్తువులకు సంబంధించి అంటే లైక్ ఫోన్ గాని, లేదంటే లేట్ స్లీప్‌లు గాని, నైట్ డ్యూటీల వల్ల కూడా కా ఎటువంటి ప్రాబ్లమ్ ఏమి కాదు, ఉండదంటారా? కాదు, కాదు. ఓకే. నైట్ డ్యూటీ చేయడం వల్ల కంటికి ప్రమాదం, హ్మ్. మెదడుకి ప్రమాదం. హ్మ్. ఎప్పుడైతే నిద్ర మేలుకుంటాడో, హ్మ్. విశ్రాంతి తీసుకుండే సమయంలో హ్మ్. బ్రెయిన్ పనిచేస్తా ఉందంటే అది అలసట తీసుకుంటుంది. ముఖంలో వక్షస్సు కోల్పోతుంది. అవును. ఎంత యుద్ధం చేసి డబ్ల్యూఎఫ్‌లో బాగా ఫైట్ చేసేవాడిని కూడా ఒక రాత్రి నిద్ర మేలుకుంటే హ్మ్. వాడు అమ్మాయి చేత పరాజయం పొందుతారు. ఇక్కడ ఓకే. భగవంతుడిచ్చిన గొప్ప వరం స్లీపింగ్, నిద్ర. అవును. ఈ నిద్ర ఉండాల బాగా. ఎప్పుడైతే నిద్ర ఉంటుందో అన్నీ ఉంటాయి వాళ్ళకి. యెస్. నిద్ర ఉంటుంది, హ్మ్. ఆకలి ఉండాలా, హ్మ్. మల విసర్జన సరిగ్గా ఉండాలా. ఈ హ్మ్. 4 కరెక్ట్‌గా ఉంటే బాడీలో అన్ని సమస్యలకి పరిష్కారం. ఓకే. అలాగే మీరు చాలా మందికి చూసి ఉంటారు. సో, మీ అనుభవంలో చాలా మంది మీ దగ్గరికొచ్చుంటారు. అంటే ఈ సమస్య నుంచి బయటపడిన వాళ్ళు చాలా మంది చాలా ఉంటారా? మంది వందల్లో ఉన్నారు. ఓకే. వందలు, వేలల్లో ఉన్నారమ్మా. హ్మ్. సింపుల్ దీనికి. హ్మ్. దీనికి మనం కొండలెక్కి కోతిని పట్టే పనే లేదు. హ్మ్. పచారీ కొట్లకెళ్ళి 50 గ్రాముల జాజికాయ, హ్మ్. 50 గ్రాముల జాపత్రి, ఓకే. 100 గ్రాముల తాటి బెల్లం, హ్మ్. 50 గ్రాముల జాజికాయ, 50 గ్రాముల జాపత్రి. జాపత్రి మిక్సీలో కొట్టండి. ఓకే. మెత్తగా పౌడర్ చేయండి. హ్మ్. 100 గ్రాముల తాటి బెల్లాన్ని అందులో వేసి అది కూడా మిక్సీలో కొట్టండి. హ్మ్. 3 కలిపిన ఒక మిశ్రమం తయారైతుంది. హ్మ్. వీటిని హ్మ్. ప్రతిరోజు రాత్రిలో హ్మ్. మూడెలకొచ్చే పరిమాణంలో లేదా హాఫ్ స్పూన్ అలా గోరువెచ్చటి పాలల్లో అలా కలుపుకొని అలా సేవిస్తూ ఉంటే హ్మ్. శరీరం నవమన్మోదుడుగా మారిపోతుంది. 3 రోజుల్లో రిజల్ట్ ఓకే. అద్భుతం. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. హ్మ్. నరాల బలహీనం, కార్డియాల్ సిస్టమ్‌లో డ్యామేజ్ ఉన్నా, ఈ హార్ట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తున్నా బీపీకి సంబంధించి ఉన్న వాళ్ళు కూడా వాడొచ్చు. వాడొచ్చు. ఇక్కడ బీపీ పెరిగే వస్తువులు ఏమీ లేవు ఇక్కడ. హ్మ్. ఐరన్ ఉంది. ఇది బెల్లం ఉంది, తాటి బెల్లం. అవును. గొప్ప ఐరన్. ఇక జాజికాయ, జాపత్రి నరాలని నాట్యం చేపించే గుణం ఇందులో ఉంది. ఇవన్నీ మసాలా దినుసులే కదండీ! అవును. ఆ రోజు రాజులు పానిబిడవలో వాడేవారు. ఇప్పుడు కూడా పానిబిడవలో తింటున్నారు పాత బస్తీలో. అది బిర్యానీ ఐటెమ్.
మంచి Yes. సుగంధ ద్రవ్యాలు, ఉమ్, అది వాడితే ఎంతో ఆరోగ్యం. అవును. ఇలా 40 రోజులు అలవాటు చేసుకుంటే 3 సంవత్సరాల ఆ మనిషికి ఆ బాడీలో పవర్. ఉమ్, ఇది నా అనుభవం. నేను ఎంతో మందికి ఇచ్చాను. వెరీ Okay. సింపుల్, చేసుకోవచ్చు ఈ Okay. విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అంటే మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించి ఇక్కడి దాకా వచ్చి చెప్పారు. అలాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.